అన్న వన్ మోర్ క్వశ్చన్. ఒక సహోదరి అడుగుతుంది ఏమనంటే, నేను ఒక్కదాన్నే నా కుటుంబంలో రక్షించబడ్డాను, ఇతరులు ఎవరికి నా రక్షణ గురించి తెలియదు. నేను రోజు బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ బాప్తిజం అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను, రక్షించబడ్డాను అనడానికి సూచనగా బాప్తిజం అనేది కంపల్సరీ తీసుకోవాలా, లేకపోతే ఇలా రహస్య విశ్వాసురాలుగా నేను ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే సరిపోతుందా? చాలా మంచి ప్రశ్న ఇది. దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. అసలు బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజం అంటే ఏంటంటే, ఇట్స్ ఏ పబ్లిక్ కన్ఫర్మేషన్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచావని లోకానికి కూడా తెలియాలి. అర్థమవుతుందండి? సో ఆ ధైర్యం నీకు ఉండాలి. ఈ లోకంలో నువ్వు ప్రభువుని ఒప్పుకోకపోతే రేపు ప్రభువు కూడా నేను ఒప్పుకోడట ఆయన రాజ్యంలో. కాబట్టి నీ జీవితంలో రహస్య క్రైస్తవులుగా ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ అవకాశం వచ్చినప్పుడు క్రీస్తునామను మహింపరచడం కొరకు ముందు రావాలి. ఆది అపోస్తలులందరూ కూడా హతసాక్షులుగా మార్చబడిపోయారు. వాళ్ళని చంపడానికి కారణం ఏంటంటే, వారు నమ్మిన సిద్ధాంతం కోసం వారు నిలబడ్డారు. రైట్? దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చునుగాక. ఏ టైంలో నువ్వు ఎగ్జిబిట్ అవ్వాలో, ఏ టైంలో నువ్వు బయటికి రావాలో దేవుడు తప్పనిసరిగా జ్ఞానాన్ని ఇస్తాడు. అదంతా కూడా దేవుని జ్ఞానాన్ని అడగాలి. మన దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు కదా, సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభువునికి ఇస్తాడు. ఒక మాట చెప్పనా? బాప్తిజం అంటే మీకు కరెక్ట్ మీనింగ్ చెప్తాను. ఏంటంటే, ఒక యవనస్తురాలు ప్రేమించుకున్నారు. ప్రతిరోజు కూడా వారు మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు ప్రతి సందర్భంలో కూడా నేను ప్రేమిస్తున్నాను, నీతో జీవితాన్ని పంచుకుంటున్నానని సో వారు చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే వివాహంలోకి వచ్చిన తర్వాతే వారిద్దరి జీవితాలు పబ్లిక్ అవుతాయి. సమాజం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది? వాళ్ళు అలా చెప్పుకున్నంతకాలం ఎప్పుడు కూడా వారి భార్యాభర్తలని సమాజం అంద. కానీ ఎప్పుడైతే వారు మ్యారేజ్లోకి వస్తారో అప్పుడే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి అంటున్నావు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ప్రతిరోజు చెప్తున్నావు, కానీ నువ్వు బాప్తిజంలోకి రావట్లా అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రేమించేటువంటి ప్రేమికుడు యేసయ్య నువ్వేం చేయట్లా, అందరికీ చెప్పట్లా. ఆయనకి నాకు వ్యక్తిగత సంబంధం ఉందని బాప్తిజం ద్వారానే నువ్వు చెప్పగలుగుతావు. అందుని బట్టి బాప్టిజం అనేది ఇట్స్ ఏ పబ్లిక్ కన్ఫర్మేషన్. సాక్షిగా జీవించడం కొరకు ఆ యొక్క నిర్ధారణ తప్పించి బాప్తిజం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అని కూడా కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేం. సిలువలో రెండో దొంగ బాప్తిజం ఉందా? సిలువలో రెండవ దొంగకి బాప్తిజం ఉందా? బాప్తిజం తీసుకోవడానికి టైం లేదు. ఒకవేళ అతడు మరణించకుండా ఉంటే కనుక సిలువలో ఖచ్చితంగా రెండో దొంగ ఏం తీసుకునేవాడు? బాప్తిజం తీసుకునేవాడు. అలా అని చెప్పి రెండో దొంగకి పరలోక రాజ్యం లేదా? కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞను పాటించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అవకాశం లేని పరిస్థితులా, లేకపోతే నువ్వు ఒక ఐసీయూలో ఉన్నావు, ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నావు, నీకు మైండ్ మాత్రమే పనిచేస్తుంది, ఆ టైంలో బాప్తిజం తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో దేవుడు నీ యొక్క జీవితాన్ని బట్టి ఆయన క్షమించి పరలోక రాజ్యాన్ని తీసుకుంటాడు. కాబట్టి మ్యాక్సిమం ఇట్స్ ఏ పబ్లిక్ కన్ఫర్మేషన్. ప్రభువును మనం ఈ లోకంలో ఒప్పుకుని తీరాల్సింది. థ్యాంక్ యూ అన్న.